ఈరోజు ఆర్టీసీలో మహిళా ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని రేపు మార్చి 8న విమెన్స్ డే లోపు మేము పెట్టిన డిమాండ్స్ని పరిష్కరించాలని కోరుతూ రిక్రూట్మెంట్ చేయాలి. 11,000 మంది ఉద్యోగులు ఇప్పుడు స్త్రీశక్తి పథకం సమర్థవంతంగా నడుస్తుంది. ఉద్యోగులు అదనపు భారం 30% అదనపు భారం పడింది. మహిళల మీద ఇంకా ఎక్కువ భారం పడింది. ఎంపిక చేసిన రూట్లలో అదనపు బస్సులు వేయాలి, రద్దీని తగ్గించాలి. బస్సుల్లో 100-150 మించి ప్రయాణికులు ప్రయాణం చేస్తున్నారు. అటువంటి బస్సులను గుర్తించి అక్కడ ఆ రూట్లలో అదనపు బస్సులను వేయాలి. ప్రయాణికులకు సౌకర్యాలు ఆ మేరకు పెరుగుతాయి. కొత్త బస్సులు, డీజిల్ బస్సులు తీసుకురావాలి. మరొకటి, విద్యుత్ బస్సుల పేరుతో డిపోలను ఇచ్చేస్తే స్త్రీశక్తి పథకం కూడా కుంటుపడుతుంది. డిపోలని ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేసి ఆ పథకం కూడా చేస్తున్నారు. వీటన్నిటి మీద ఆర్టీసీలో ఉన్న శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీ, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఈరోజు నిరసన కార్యక్రమం చేస్తుంది. అలాగే మహిళలు ఎదుర్కొన్న ప్రత్యేక సమస్యలకు సంబంధించి వారు మేనేజ్మెంట్కి రిప్రజెంటేషన్లు ఇచ్చారు. వాటన్నిటినీ శ్రామిక మహిళా కన్వీనింగ్ కమిటీతో చర్చించి మేనేజ్మెంట్ ఈ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అలాగే వీరు చేస్తున్న ఆందోళనకి ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ సంపూర్ణ మద్దతుని తెలియజేస్తుంది.